హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఫాదర్ ఏమో ఫుల్ బిజీగా ఉన్నారు. కానీ ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత మంచి బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా సరే ప్రాపర్ ప్లానింగ్ లేకపోతే ఎలా ఉంటుందో సంగతి కొంతమంది స్టార్ హీరోస్‌ని చూస్తూ ఉంటే అర్థమవుతూ ఉంటుందన్నమాట. సో, ఇప్పుడు నేను చెప్పబోయే హీరో పేరు ఎవరా అని అనుకుంటున్నారా? 2021లోని 'పెళ్లి సందడి' సినిమాతో చాలా హల్చల్ చేశారు మన రోషన్. అదేనండి మన శ్రీకాంత్ గారి కొడుకు గురించి మాట్లాడుతున్నాను. 'పెళ్లి సందడి' సినిమా తర్వాత ఆయనకి మంచి ఆఫర్స్ రావడం మొదలయ్యాయి. సినిమా అంత సక్సెస్ కాకపోయినా సరే శ్రీలీలకు అండ్ అలాగే రోషన్‌కి మంచి అప్లాజ్ వచ్చి మంచి ఆఫర్స్ రావడం స్టార్ట్ అయ్యింది. ఇక శ్రీలీల అయితే బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్‌తో, బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతుంది. కానీ మన రోషన్ బండి మాత్రం కాస్త స్లోగా అయింది. బికాజ్ మొన్నటికి మొన్న కొన్ని నెలల క్రితమే మనకి 'వైజయంతి మూవీ మేకర్స్' వాళ్ళు ఒక సినిమా చేస్తున్నట్టు కొన్ని నెలల క్రితం మనకొక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. కానీ ఆ తర్వాత దీనికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. మేబీ 'కల్కి' కూడా ఒక కారణమేమో. అదే మన 'ప్రభాస్' గారి 'కల్కి' కూడా ఒక కారణం అయ్యుండొచ్చు అని అయితే చాలామంది అంటున్నారు. ఇంక అంతే కాకుండా మలయాళంలోని 'మోహన్ లాల్' గారు చేస్తున్నటువంటి 'వృషభం' అన్న మూవీలను కూడా ఆయనకొక మంచి క్యారెక్టర్‌ని దక్కించుకున్నారు. కానీ ఏదైతేనేమి మళ్ళీ హీరోగా ఆయనకంటూ కొన్ని ప్రాజెక్ట్స్ ఏమీ రావట్లేదు అన్న ఒక చిన్న థాట్ అయితే ఉందన్నమాట. సో, కనుమరుగు ఎందుకు అవుతున్నారు? అంటే ఆయనకింత గ్యాప్ ఎందుకు వచ్చింది అన్న క్లారిటీ ఇప్పటికి కూడా లేదు. ఇటుపక్క కొడుకుకి చూస్తే గ్యాప్ వచ్చింది కానీ తండ్రి మాత్రం బ్యాక్ టు బ్యాక్ బిజీ అయిపోతున్నారు. సో, ఇది కూడా వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. కరెక్ట్‌గా ప్లానింగ్ లేకపోతే హీరోస్ అందరూ కూడా గ్యాప్ ఇంత వస్తుందన్న క్లారిటీ ఇవ్వాలి. మరి కరెక్ట్‌గా ఈవెన్‌లో టాలెంట్ ఉంది. మంచి డాన్స్ చేస్తుంటారు రోషన్. బట్ కరెక్ట్ సబ్జెక్ట్ పడితే మాత్రం పర్ఫెక్ట్ హిట్ వస్తుంది. మరి అదెప్పుడు అనేది వి ఆల్ హావ్ టు వెయిట్ ఫర్ ఇట్.